ప్రియులరా, మహాదేవుడు తన సంపూర్ణతలోనికి మనల్ని అందరినీ నడిపిస్తూ ఆయన జ్ఞానములో మనల్ని వర్ధిలింపజేస్తూ సంఘమును దినదిన అభివృద్ధి చెందిస్తూ నేటి వరకు మనల్ని సజీవుల లెక్కలో ఉంచారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు చెల్లింపబద్దులమై ఉన్నాము. మన జీవితకాలం అంతా కూడా ఆయన సన్నిధాన వర్తనులమై నిలబడి ఆయనను ప్రేమిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన కార్యాలు జరిగిస్తూ నమ్మకస్తులుగా ఆయన సేవలో కొనసాగవలసిన వారమై ఉన్నాం. దీనికి కావలసినటువంటి ఒకే ఒక పదం భయభక్తులు అంటారు. దాన్ని ఏమంటారు? భయభక్తులు. మీరు తొందరగా మీ పనులన్నీ ముగించుకొని ఉదయకాలమే లేచి ఎంత దూరమైనా సరే వాటన్నిటినీ పక్కన పెట్టి నేను దేవుని సన్నిధికి పోవాలి అని మీ కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడ కూర్చొని ప్రభువుని ఆరాధిస్తున్నారంటే దానికి కారణం భయభక్తులు. అలాగే నేను దేవుని సేవ చేయాలి, దేవుని పనిలో నేను కూడా పాలిభాగం తీసుకోవాలి, దేవుని పనిలో నేను వాడబడాలి అని చాలామంది పిల్లలు తమ కష్టార్జితాన్ని ఖర్చు చేసి దేవుని సన్నిధిలో, దేవుని సేవలో వారు ప్రయాసపడుతున్నారు. ఆ సత్య సువార్తను వ్యాపింపజేస్తున్నారంటే కారణం భయభక్తులు. అనుదినం మానక సంఘం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, వారి కుటుంబాల కొరకు, జరుగుతున్న పరిచర్య కొరకు, సేవకుల కొరకు నిరంతరాయంగా ప్రార్థిస్తున్నారంటే దానికి కారణం వారిలో ఉన్నటువంటి భయభక్తులు. దేవునికి లోబడే గుణం భయభక్తుల్లో నుండే వస్తుంది. దేవుని యొక్క దీవెన పొందుకునే గుణం భయభక్తుల్లో నుండే వస్తుంది. ఆ లక్షణం భయభక్తుల్లో నుండే వస్తుంది. ఆ ఆశీర్వాదం భయభక్తుల్లో నుండే వస్తుంది. భయభక్తులు అనేవి లేకుండా, అనగా భయము భక్తి మిక్స్ అయి ఉండేటువంటి ఆ భావన లేకుండా దేవుని యొద్ద నుండి మనం ఏమీ ఎప్పుడూ సంపాదించుకోలేము. దేవుని యొద్ద నుండి మనం ఏది సంపాదించుకోవాలన్నా కూడా ఖచ్చితంగా మానవ జీవితంలో భయభక్తులు అనేవి చాలా చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నీ మీద ఎంత ప్రెజర్ ఉన్నా, నీ చుట్టూతా ఎంత వ్యతిరేక వాతావరణం ఉన్నా, నీ భక్తి నీదే, నీ భయం నీదే. మన చుట్టూతా చాలా వ్యతిరేక వాతావరణం ఉండొచ్చు. మన పైన ఉన్నవారు, వారి అధికారులు కావచ్చు, లేదా మనం ఎవరి కింద అయితే పనిచేస్తున్నామో వాళ్ళు కావచ్చు, లేదా మన కుటుంబంలో ఎవరైనా మన మీద అధికారులుగా ఉన్న పెద్దలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మన మీద అజమాయిషీ చేయొచ్చు. మన మీద అజమాయిషీ చేసి మనల్ని ఏదో విధంగా సప్రెస్ చేయాలని, ఏదో విధంగా మనల్ని తొక్కాలని, ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని, ఏదో విధంగా మనల్ని బాధ పెట్టాలని, లేదా భక్తి జీవితంలో మనకు వ్యతిరేకమైన దిశలో వారు ప్రయాణం చేస్తూ మనం కూడా అదే దిశలో వెళ్ళాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులు నీకు తారసపడుతూ ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా, ఎలాంటి స్థితిగతులు నీకు తారసపడినా, ఒక్కసారి భక్తి జీవితంలో అడుగుపెట్టిన తర్వాత, భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు కదులుతున్న తర్వాత, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మన భక్తి జీవితం ఆగదు, ముందుకు సాగుతుంది. అంటే ఇక్కడ నీ పైనున్న వారికి విలువనిస్తావా, వాళ్ళ మాటకు లోబడతావా, లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా చేస్తావా, లేకపోతే నీ తండ్రి అయిన దేవునికి, నిన్ను ప్రేమిస్తూ నిన్ను బలపరుస్తున్న నీ దేవాది దేవునికి లోబడతావా, ఆయనకు విధేయత చూపిస్తావా అనే ప్రశ్న తలెత్తినప్పుడు భక్తులు ఎప్పుడు కూడా దేవునికే విధేయత చూపిస్తారు. భక్తులు ఎప్పుడు కూడా దేవునికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. భక్తులు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆయన చిత్తానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆయనకు లోబడి జీవించటానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు గుర్తించండి, మీరు ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలు మీ కళ్ళ ముందు పెడతాను. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న కొందరు భక్తుల జీవితాలు మీ కళ్ళ ముందు పెడతాను. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, వారి పైన ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, వారు తాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఆ భక్తి జీవితానికే ప్రాధాన్యత ఇచ్చారు. వారి హృదయంలో ఆ భయభక్తులకు చోటిచ్చారు. గనుకనే చరిత్రలో నిలిచిపోయారు. గొప్ప సాక్షి సమూహంలో నిలిచి మేఘాల వలె వాళ్ళు మనల్ని ఆవరించి ఉన్నారు. అందులో ఒక భక్తుడి గురించి ఈరోజు మనం ధ్యానిద్దాం. ఇంకా చాలామంది ఉన్నారు. ఒక భక్తుడి గురించి మనం ధ్యానిద్దాం. రాజుల మొదటి గ్రంథం
18వ అధ్యాయం అందరూ తీయండి. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయము ఆ మొదటి నుంచి చూద్దాం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. చూడండి, అప్పటి వరకు వర్షం కురవట్లేదు అక్కడ. ఏలియా విశ్వాసము గలవాడై ప్రార్థన చేయబోతున్నాడు. విశ్వాసము గలవాడై ముందుకు కదులుతున్నాడు. ఆయన దేవుని మాట ఉన్నట్టుగా పాటిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, దాని ప్రకారంగా జీవిస్తున్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు 3 సంవత్సరాల అనావృష్టి తర్వాత, అతివృష్టి కాదు, 3 సంవత్సరాల అనావృష్టి తర్వాత, అనగా ఆకాశాన్ని ఒక కంచు వలె మార్చేసి, ఒక్క చుక్క నీరు కూడా భూమి మీద పడకుండా ఆపేసి, కంచు వలె ఆకాశాన్ని మార్చేసి 3.5 సంవత్సరాల పాటు వర్షాన్ని కురిపించలేదు, ఆపేశాడు. దాదాపు 3వ సంవత్సరంలో యెహోవా వాక్కు మరల ప్రత్యక్షమైంది. నేను వర్షాన్ని కురిపించబోతున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించు అని చెప్పినప్పుడు ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాడు. సోమ్రోనులో ఘోరమైన క్షామం కలిగి ఉంది. వర్షాలు కురవకపోతే ఏం మిగులుతుంది? క్షామమే కదా. క్షామం అంటే ఏంటి? కరువు, భయంకరమైన కరువు నడుస్తుంది అక్కడ. షోమ్రోను ప్రాంతం అంతా కూడా భయంకరమైన కరువు నడుస్తుంది. తిండి గింజలు లేవు తినడానికి, పంటలు పండట్లా, ఎవరి కడుపు నిండట్లా, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. అప్పుడు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాడు మనకి ఇక్కడ, ఓబద్యా. ఆహాబు తన గృహ నిర్వాహకుడుగు ఓబద్యాను పిలిపించాడట. తన గృహ నిర్వాహకులు బైబిల్ గ్రంథంలో ఈ పదం చాలా సందర్భాల్లో కనబడుతుంది. గృహ నిర్వాహకత్వం అంటే సామాన్యమైంది కాదు. అంటే ఇంటికి ఒక మంత్రి లాంటివాడు అనమాట. ఇంటికి, రాజ్యానికి మంత్రి ఎలా అయితే ఉంటాడో, ఇంటికి ఒక మంత్రిలాగా, ఇంటికి మంత్రిలా ఉన్న వాళ్ళను ఏమంటారు? గృహ నిర్వాహకులు అంటారు. గృహ నిర్వాహకులు. అలాగా ఈ ఆహాబ్ అనే వ్యక్తి దగ్గర గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు ఈయన. ఆహాబు క్యారెక్టర్ ఎలాంటిది? 16వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం చూడండి. ఆహాబు క్యారెక్టర్ ఎలాంటిదో రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. తన పూర్వీకులందరినీ దాటిపోయేంత చెడుతనం మూటగట్టుకున్నాడట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, ఇదే లైఫ్. అద్దంలో చూసుకోండి వెళ్ళి. ఒక ఆకారం ఇచ్చాడు దేవుడు, ఇదే ఆకారం నీకు. ఎన్నాళ్ళు ఈ ఆకారం? కొన్నాళ్ళ ఇంక ఇదే నీది, మారదు. నువ్వేమైనా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నా మైకేల్ జాక్సన్ లాగా, సినిమా హీరోలు హీరోయిన్లాగా అక్కడక్కడ ఏదో సరిపెడతారు, కానీ కొంచెం అటు ఇటు వంకరలు తీసి మొత్తం మీద ఆకారం అయితే ఇదే, మారదు. అర్థమైందా? నువ్వు ఏ ఆకారంతో ఈ భూమి మీదకి వచ్చావో అది నీది. దట్ ఈజ్ యూనిక్. ఆ ఆకారంతో ఈ జీవితం మొత్తం నువ్వు నేను బతకాలి. ఈ ఆకారంతో ఈ జీవితం మొత్తం నువ్వు నేను గడపాలి. ఇదే మన ఆకారం. అద్దం ముందు కనబడుతుంది, ప్రతిరోజు అద్దం ముందుకి వెళ్ళి నిలబడి చూసుకుంటున్నాం, రైట్? అలాగే ఈ ఆకారం ఎలాగైతే నీకుందో, ఈ ఆకారంతో పాటు ఒక జీవితమే ఉంది. ఈ ఆకారం జీవించటానికి దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఈ ఒక్క జీవితమే నీకు. మళ్ళీ ఇంకో జీవితం టక్కుమని మార్చేసుకోవడానికి, తూచని చెప్పి రబ్బర్తో చెరిపేసి ఇంకో కొత్త జీవితం గురించి రాసుకోవడానికి, కొత్త జీవితం అనేది సృష్టించడానికి మన దగ్గర ఏ అవకాశం లేదు. దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ లైఫ్. నీకు ఏదైతే కలిగి ఉందో అది మాత్రమే నీది. సో ఈ జీవితాన్ని
ఎంత చక్కగా ముందుకు నడిపించుకోవాలి, ఎంత చక్కగా దిద్దుకోవాలి, ఎంత చక్కగా అలంకరించుకోవాలి, ఎంత చక్కగా తీర్చిదిద్దాలి అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ నువ్వే అవుతావు. ఏం చేయాలన్నా నీ ఆలోచనల మీదే బేస్ అయి ఉంటుంది. ఏం చేయాలన్నా నీ ఉద్దేశాల మీద బేస్ అయి ఉంటుంది. నువ్వే నడిపిస్తావు ఆ నావని నడిపించే నాయకుడివి, నాయకురాలివి నువ్వే. డెసిషన్ మేకింగ్ కూడా నీ చేతిలోనే ఉంటుంది. ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు, ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, మొత్తం ఎవరి మీద బేస్ అయి ఉంటుంది? నీ మీద బేస్ అయి ఉంటుంది కదా. సో ఈ లైఫ్ని పాడు చేసుకోవాలనే నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు కొందరైతే, బాగు చేసుకోవాలనే నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు మరికొందరు. బాగు చేసుకోవాలని నిర్ణయాలు తీసుకున్న వాళ్ళందరూ భయభక్తుల గ్రూపులోకి వస్తే, పాడు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న వాళ్ళందరూ భక్తిహీనుల గ్రూపులోకి వెళ్ళారు. ఇప్పుడు మీకు ఎలాగైతే మనందరికీ ఎలాగైతే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో, అలాగే వాళ్ళకు కూడా 2 గ్రూపులు. ఒకటి భయభక్తుల గ్రూపు, రెండోది భక్తిహీనుల గ్రూపు. ఈ భక్తిహీనుల గ్రూపులోకి పోయిన వాళ్ళలో పరాకాష్ఠకు చేరిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మూర్ఖత్వపు పరాకాష్ఠ, పాపపు పరాకాష్ఠ. ఆ పరాకాష్ఠకు చేరిపోయిన వ్యక్తుల్లో ఈ ఆహాబు కుటుంబం ముందు వరుసలో ఉంటుందేమో అనిపిస్తుంది పాత నిబంధన గ్రంథంలో. అలాంటి దుర్మార్గపు క్రియలు, దుష్టక్రియలు, చెడు క్రియలు అతని భార్య కలిపి జరిగిస్తూనే వచ్చారు వాళ్ళ జీవితకాలంలో. తెలుసు వాళ్ళకి ఏదో ఒకరోజు చచ్చిపోతామని తెలుసు, శాపగ్రస్తులు అవుతామని తెలుసు. కానీ మూఢత్వపు హృదయం తోడుకుపోద్దట, గడ్డగట్టుకుపోద్దట. చూడండి, గడ్డగట్టుకుపోయిన తర్వాత అంత ఈజీ కాదండి దాన్ని మళ్ళీ సరిదిద్దటం. అంతెందుకు, మనం కాంక్రీట్ పనులు చేస్తుంటారు కదా, కాంక్రీట్ కలిపి అలాగ వదిలేస్తే, యూజ్ చేయకుండా అలాగ వదిలేస్తే ఒక 1 డేకి ఏమైపోద్ది, అది ఆ గుట్ట ఎలా అయితే రెడీ చేసి పెట్టారో అలాగే ఏమైపోద్ది, అది స్టిక్ అయిపోద్ది, అంటే గడ్డగట్టుకుపోద్ది, ఇంకా అటు ఇటు కదలదు. ఇంకా దాన్ని మనం పూర్వపు స్థితికి తీసుకురావాలంటే అంత ఈజీ కాదు. దాన్ని మళ్ళీ పగలగొట్టి అమ్మో చాలా చేయాలి. ఎంత చేసినా అందులో మళ్ళీ రాళ్ళు ఉంటాయి, ఇసుక ఉంటుంది, ఇసుక, సిమెంటు, ఐరన్ అన్నీ కలిపేస్తాం, ఐరన్తో కలిపేస్తుంటారు. సో ఇవన్నీ కలిపేసిన తర్వాత అంత ఈజీగా పగలదు, అది చాలా కష్టం పగలగొట్టడం. అలాగే కొన్ని జీవితాలు ఏంటో అలా తోడుకుపోతాయి అన్నమాట. కొన్ని జీవితాలు అలా గడ్డగొట్టుకుపోతాయి, కొన్ని జీవితాలు అలాగా ఇంకా ఫామ్ అయిపోతాయి, అటే వెళ్ళిపోతాయి, ఇంకా అలాగే ఉండిపోతారు, అలాగే చచ్చిపోతారు. ఎంత చెప్పినా వాత వేయబడిన మనస్సాక్షి ఏమో మారదు, మూర్ఖపు హృదయం ఏమో మారదు, కొవ్వు పట్టిన హృదయం ఏమో మారదది. ఎంత ట్రై చేసినా, ఎంత వాక్యంతో గద్దించినా, ఎంత ఖండించినా, ఎంత బుద్ధి చెప్పినా కొన్ని జీవితాల్లోనికి మార్పు అనేది రాదు. అలాగా ఈ భార్యాభర్తలు ఇద్దరికీ చచ్చేంత వరకు మార్పు రాలేదు. అలాగనే వాళ్ళకి దైవ భయం గురించి తెలీదా అంటే తెలుసు, దేవుని శక్తి గురించి తెలీదా అంటే తెలుసు, కళ్ళతో చూశారు, ఆయన కార్యాలు కళ్ళతో చూడలేదా అంటే చూశారు. అయినా కూడా వాత వేయబడిన మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఏ మనస్సాక్షి? వాత వేయబడిన మనస్సాక్షి. అలాగే కఠిన హృదయం, మోసపోతున్న హృదయం, బండబారిన హృదయం, రాతి వంటి హృదయం. అలాంటి హృదయం కలిగి బతికే వాళ్ళు ఇంకా అదే వేలో వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళని మనం వెనక్కి తీసుకురాలేము. వాళ్ళు అలాగే యాక్సెప్ట్ చేయటమే. వాళ్ళు ఏం చేయాలి? ఇంకా అలాగే యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ఇక్కడ ఉండి ఏడ్చినా వాడు మారడు, నువ్వు ఇక్కడ నుంచి కన్నీటి ప్రార్థన చేసినా వాడు మారడు. వాడు అంతే. ఏలియా ప్రార్థన చేయకుండా ఉండుంటాడా? భక్తులు ప్రార్థన చేయకుండా ఉండుంటారా? ఇలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు మీ కుటుంబాల్లో చాలామందికి మార్పు లేదని మీరు ప్రార్థన చేయకుండా ఉన్నారా? మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు ఏడుస్తున్నారు కదా, కన్నీరు గారుస్తున్నారు కదా, అయినా కూడా కొంతమంది జీవితాల్లో ఏం రావట్లేదు, మార్పు రావట్లేదు. ఇంకంతే వాళ్ళు, ఇంకంతే, ఎప్పటి వరకు అంతే. అది పగలాలి. పగులుతుందని గ్యారెంటీ ఇవ్వగలమా? మనం చెప్పలేం. ఇప్పుడు ఆహాబుకు వాక్యం తెలీదా? తెలుసు. యెజెబెలుకు వాక్యం తెలీదా? తెలుసు. వాళ్ళు వినలేదా? ఎందుకు వినలేదు? విన్నారు. వాళ్ళు పుట్టింది ఎక్కడ? దేవుని పిల్లల వంశంలో. వాళ్ళేమో అన్యుల వంశాల్లో పుట్ల. అన్యుల వంశాల్లో పుట్టి చెడిపోయారంటే పోనీ ఏదో అనుకోవచ్చు. వాళ్ళకి తెలియదు కాబట్టి దైవజ్ఞానం, వాళ్ళకి లేదు కాబట్టి నిబంధన, వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి భక్తి జీవితం. కానీ వీళ్ళు దేవుని పిల్లల కుటుంబాలలో పుట్టి అబ్రహాము వంశాలలో నుండి బయటకు వచ్చి
విశ్వాస వీరుల వంశాలలో నుండి బయటకు వచ్చి వారి పూర్వీకుల్లో చాలామంది నీతిగా బ్రతికిన పరిస్థితులు విని ఆ చరిత్రలు తెలుసుకొని వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి శ్రద్ధగా ఆలకించి అందులో పడిపోయిన వాళ్ళు ఎలాంటి దుస్థితికి వెళ్ళారో కూడా తెలుసుకొని బలంగా నిలబడిన వాళ్ళు ఎలా ఆశీర్వదింపబడ్డారో కూడా తెలుసుకొని అన్నీ విన్నా కూడా ఒక భ్రష్ట మనస్సుకు అప్పగించబడ్డారు అంటే దాన్ని ఏమనాలి? కొన్ని సందర్భాల్లో ఆ వ్యాధి మీలో కొందరిలో కూడా కనబడుతూ ఉండొచ్చు. జాగ్రత్త, పసిగట్టండి. నేను మీకు అదే చెప్తున్నా, పసిగట్టండి. ఒక్కోసారి ఆ వ్యాధి ఎలా వస్తుందో తెలియదు కానీ వస్తుంది. ఆ వ్యాధి కానీ మనలోకి వచ్చిందా, అది ఏం చేస్తుందంటే భ్రష్ట మనస్సు వైపుకు నడిపిస్తూ ఉంటుంది. తెలుస్తుంది నీకు, తెలియకుండా ఏమీ చెయ్యవు నువ్వు, నీకు అన్నీ తెలిసే చేస్తావు. ఏం చేసినా కాన్షియస్నెస్తోనే చేస్తావు, తెలియకుండా చేసేది ఏది ఉండదు. అర్థమైందా? అసలు పాపం అనేది తెలియకుండా జరిగిపోవడం అనేది అత్యంత అరుదు, అత్యంత అరుదు. ప్రతి పాపం, అసలు పాపంగా పరిగణింపబడే ప్రతిది కూడా ఎలా జరుగుతుంది? తెలిసే జరుగుతుంది, తెలిసే జరుగుతుంది. తెలియకుండా పాపం జరిగిపోయింది అనడం అది అసలు కొన్ని సందర్భాల్లో కరెక్ట్ కూడా కాదు, కొన్ని సందర్భాల్లో కరెక్ట్ కూడా కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటానంటే మీరే ఆలోచించండి. తెలియకుండా జరిగే ఆజ్ఞాతిక్రమం ఉంటుందా? ఒకవేళ తెలియకుండా జరిగితే అది ఆజ్ఞాతిక్రమం అవుతుందా? అర్థమవుతుందా? వాళ్ళ మనస్సాక్షిగా తప్పనే తెలుసు. ఇప్పుడు పౌలు ఒక మాట అంటాడు, తెలియక చేసి తిని కనుక కనికరింపబడి తిని అంటాడు. ఇందుకే తెలియక చేసి తిని అన్న పదంలో ఆ మాట అక్కడ వాడటంలో పౌలు గారి ఆంతర్యం ఏమై ఉండాలి? నాకు నిజంగానే రైట్ ఆర్ రాంగ్స్ ఏమీ తెలియవు, మంచి చెడ్డలు ఏమీ తెలియవు, నీతి నియమాలు ఏమీ తెలియవు, అంటే హింసించకూడదు అనే బేసిక్ నాలెడ్జ్ కూడా నాకు లేదు, దూషించకూడదు అనే బేసిక్ నాలెడ్జ్ కూడా నాకు లేదు, హాని చెయ్యకూడదు అనే బేసిక్ నాలెడ్జ్ కూడా నాకు లేదు అనా ఆయన కాన్సెప్ట్ అక్కడ కాదు. ఆయన ఏం చెప్తున్నాడంటే తెలియక చేసి తిని అన్న పదాన్ని ఎందుకు వాడుతున్నాడంటే క్రీస్తు యొక్క ఔన్నత్యం, క్రీస్తు యొక్క జ్ఞానం, క్రీస్తే మెస్సియా, క్రీస్తే మెస్సియా, ఆయన శిలువ ద్వారా రక్షణ లభిస్తోంది, ఆయన శిలువ మరణం ద్వారా విమోచన లభిస్తుంది, ఆయన దేవుని చేత ఎన్నుకొనబడిన దేవుని కుమారుడు, భూమి మీదకు మన కొరకు పంపబడినవాడు అన్న విషయం మీద నాకు అవగాహన లేదు, నాకు అది తెలియలేదు, నాకు అది అర్థం కాలేదు గనుక తెలియక చేసి తిని గనుక ఏమయ్యాను? కనికరింపబడ్డాను. అంతే తప్ప హాని చేయడం తప్పు కాదు అనే కాన్సెప్ట్ కాదు అక్కడ. ఇప్పుడు నువ్వు ఎవరినో బూతులు తిడతావు అనుకో, కాసేపు నువ్వు తిట్టే బూతులు తప్పు అని మనస్సాక్షి చెప్తుందా చెప్పదా? నువ్వు క్రైస్తవుడివే కావక్కర్లేదు ఆ విషయం తెలుసుకోవడానికి, నువ్వు క్రైస్తవుడివే కావక్కర్లేదు, క్రైస్తవురాలివే కావక్కర్లేదు. కామన్ సెన్స్తో ఆలోచన చేయి. నేను పచ్చి బూతులు తిడుతున్నా, పలానా వ్యక్తిని తిడుతున్నా, ఇలా తిడుతున్నప్పుడు మనసు ఏమని చెప్తుందంటే అరే ఇంత ఘోరంగా తిడుతున్నావు, ఇది తప్పు కదా అని మనసు అనిపిస్తుంది. ఇంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నావు, ఇది తప్పు కదా అని మనసుకు అనిపిస్తుంది. అనిపించినా కూడా దాన్ని తొక్కేసి కొంతమంది ఏం చేస్తుంటారు? మాట్లాడుతుంటారు. రైట్ ఆర్ రాంగ్? రైట్. కాబట్టి తెలియకుండా ఏదో జరిగిపోద్ది, తెలియకుండా ఏదో పెద్ద పాపం జరిగిపోద్ది అని ఎప్పుడు అనుకోకండి. ఏదైనా మన కాన్షియస్నెస్తో మనకు అర్థం అవుతాయి, అన్నీ అర్థం అవుతాయి, ప్రతిదీ అర్థం అవుద్ది. మనం ఏం చేస్తున్నా మనకు అర్థం అవుద్ది. మీరు చెప్పండి, మీకు అర్థం కాకుండా ఏమైనా చేస్తున్నారా? చెప్పండి. నాకు అర్థం కాకుండా ఈరోజు వంట చేశానండి అని ఏమైనా అంటారేంటి? అర్థం కాకుండా తెలియకుండా వంట చేసావా? ఏమండి కూర ఎవరు వండారండి, ఈ రైస్ ఎవరు చేశారండి అంటావా మీ ఆయన దగ్గరికి వెళ్ళి? ఇంక ఇంట్లో వంటగదిలోకి యాక్సెస్ ఎవరికి ఉంటుంది? నీ ఫింగర్ ప్రింట్ అయితే తప్ప వంటగదిలోకి యాక్సెస్ ఎవరికి ఉండదు కదా. డోర్ ఓపెన్ అవ్వాలంటే ఎవరి ఫింగర్ ప్రింట్ పడాలి? నీ ఫింగర్ ప్రింట్ పడాల్సిందే, లేకపోతే ఆ లోపల ఎవరికేం తెలుసు? మీకు తెలుసా? ఏమండి తెలీదు కదా, చాలామందికి తెలీదు. ఎవరో అరా కొరా ఉంటారు కొంత తెలిసిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు చాలామందికి ఆ గదిలోకి యాక్సెస్ ఉండదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలీదు, అందులో ఏది ఎక్కడుందో కూడా తెలీదు. అలాంటప్పుడు నువ్వు వచ్చి
అరే ఈ కర్రీ ఎలా వచ్చింది, ఈ బిర్యానీ ఎలా వచ్చింది, ఈ రైస్ ఎలా వచ్చింది అని అనడానికి లేదు. అన్నీ నీకు తెలిసే వస్తాయి, నీకు తెలియకుండా ఏది రాదు. మరి పాపం విషయంలో ఎలా వస్తుంది చెప్పండి మీరు? తెలియకుండా వచ్చేస్తుందా? తెలియకుండా వచ్చేస్తుందా? తెలియకుండా రాదు. మనకు తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. మనసు హెచ్చరికలు ఇస్తుంది, మనసు గద్దిస్తుంది. అందుకే నీ హృదయము గద్దింపుని ఎట్లు త్రోసివేసితో అంటాడు. నీ హృదయ గద్దింపుని ఎట్లు త్రోసివేసితివి అని తెలుస్తాయి మనకి. ఏం చేసినా తెలిసి 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 చేస్తాం. తెలిసి తెలిసే ఏదైనా చేస్తాం, తెలియకుండా ఏది చెయ్యం. అర్థమైందా? సో తెలియకుండా చేసేది, తెలిసి చేసేది అనేదాన్ని విభాగించి మనం మాట్లాడడానికి అన్ని సందర్భాలు సూటబుల్ కావు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఈ ఆహాబుకు అన్నీ తెలుసు, తెలిసినా కూడా కావాలని బండబారిపోయిన హృదయంతో ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చెయ్యాలన్న పూర్తి స్పృహతో, ఏ స్పృహ? సంపూర్ణమైన స్పృహతో కావాలని భార్యాభర్తలిద్దరు కలిసి తప్పు చేయటానికి ముందుకొచ్చారు. చేశారు, తప్పుల మీద తప్పులు చేశారు. చాలా ఘోరాలు, నేరాలు మూటగట్టుకున్నారు. వాళ్ళ పాపం పండేంత వరకు, కాయ ముగ్గి నేల రాలిపోయేంత వరకు వాళ్ళు అలాగే ప్రయాసపడ్డారు. అదే దారిలో వెళ్ళారు. ఆ సింహాసనం శాశ్వతం కాదు. ఎంతోమంది రాజులు అంతకుముందే వచ్చి పోయారు. ఆ సంగతి కూడా యాహాబుకు తెలుసు, యెజబెలుకి తెలుసు. అయినా వాళ్ళు దాన్ని కేర్ చేయలే. వాళ్ళు ఏమనుకున్నారంటే, మీ దేవుడు మీకుంటే మా దేవుళ్ళు మాకున్నారు, మీ దేవుడు మిమ్మల్ని కాపాడితే మా దేవుడు, మా దేవత మమ్మల్ని కాపాడుతుంది అన్న భావజాలలో ఒక్కడే దేవుడు అన్న సంగతిని మర్చిపోయి ఈ గొడవలకే, విభేదాలకే, కొట్లాట్లకే, నీచమైన కార్యాలకి కాల్దువ్వారు. దుర్మార్గపు హేయమైన కృత్యాలు చేయడానికి వెనకాడలేదు వాళ్ళు. ఒక్కడే దేవుడు అన్న స్పృహ లేదు వాళ్ళకి. మిమ్మల్ని మీ ఓడు కాపాడితే మమ్మల్ని మా ఓడు కాపాడతాడో అన్నట్టు అనమాట. మీకు మీ ఓడు తోడుగా ఉంటే మాకు మా ఓడు తోడుగా ఉంటాడో అన్నట్టు. కానీ అందరికీ ఒక్కడే తండ్రి. మీకొకడు, మాకొకడు, ఆయనకొకడు, ఇంకొకడికొకడు లేడు. అందరికీ ఒక్కడే తండ్రి. ఈ ఒక్కడే తండ్రి అన్నప్పుడు అందరం కలిసిమెలిసి బతకాలి. అందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ బతకాలి. అందరూ సత్యాన్ని శోధిస్తూ పరిశోధిస్తూ బతకాలి. సత్యం కొరకైన వెతుకులాట ఉండాలి ఈ జీవితంలో. జ్ఞానం కొరకైన వెతుకులాట ఉండాలి. మనకు తెలియని సంగతులు ఇంకా ఏమైనా ఉన్నాయా అని పరిశోధన ఉండాలి. ఆ పరిశోధన దృక్పథంతో భక్తులు ముందుకు కదలాలి. ఇది మనందరి విధి. ఏదో ఎవరో దూకేమన్నారు కదా దూకేయకూడదు, ఎవరో నమ్మేయమన్నారు కదా నమ్మేయకూడదు, ఎవరో చేసేయమన్నారు కదా చేసేయకూడదు, ఎవరో చెప్పారు కదా వినేసి పాడైపోకూడదు. అలాంటి వాళ్ళు అస్థిరులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరేం చెప్పినా నమ్మేస్తారు. కొంతకాలం విశ్వాసిగా కొనసాగిన ఒక వ్యక్తికి ఎవరో పరిచయం అయ్యారు. పరిచయం అన్నారు, దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏ రోజైనా నువ్వు దేవుడిని చూసావా అన్నాడు. అవును నిజమే, నేను ఎప్పుడు చూడలేదు. మరి ఉన్నాడా? లేడు. మరి ఇంకెందుకు ఎంజాయ్ చేయకుండా? ఏదో రోజు చచ్చిపోతావు. అవును. అప్పుడు ఎంత బాధపడతావు? అవును. మరి మంచి జీవితం వచ్చింది నీకు. వస్తే నడు, ఎంజాయ్ చేద్దాం, చక్కగా లోకంలో గడిపేద్దాం, చక్కగా ఆనందిద్దాం, చక్కగా బతికేద్దాం, చచ్చిపోదాం. అంతే, ఇంతే జీవితం. ఇంకా ఆ తర్వాత ఏమి లేదు. ఏమైనా ఉంటే తర్వాత మన ఇద్దరం కలిసి చూసుకుందాంలే అన్నాడట. ఆ తర్వాత ఏమైనా ఉంటే మన ఇద్దరం కలిసి చూసుకుందాం, నేను తోడుగా ఉన్నాను కదా నీకు, చూసుకుందాంలే, ఏమైనా ఉంటే చూద్దాంలే అన్నాడు. అంతే. అప్పటి వరకు ఏదైతే లోపల పోయబడిందో ఆ పోయబడిన జ్ఞానం అంతటినీ బుగ్గిపాలు చేసేసి అస్థిరమైన మనస్సుతో, చంచలమైన మనస్సుతో టక్మని మరలా ఎటుపోయాడు? లోకమైపోయాడు. ఆలోచన చేయండి. ఇలాగా మీ మనస్సును మాయ చేసేటువంటి సంఘటనలు చాలానే జరగవచ్చు. జాగ్రత్త, చాలానే జరగవచ్చు. ఈ ఆహాబు, యెజబెలు ఎలాగైతే భ్రష్టు పట్టిపోయారో అలాంటి భ్రష్టత్వం నిన్ను ఆవహించడానికి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అది ఏదో రూపంలో రావచ్చు, నిన్ను ఆవహించడానికి.
ఎవరొకరి ద్వారా రావచ్చు నిన్ను ఆవహించటానికి, ఏదో విధంగా ట్రై చేయొచ్చు నిన్ను ఆవహించటానికి. వన్స్ ఆవహించేసిందా, చెదపడితే చెక్క మొక్క ఎలాగైతే పుచ్చిపోద్దో, నీ జీవితం కూడా అలాగే చెదపట్టినట్టుగా పుచ్చిపోయి స్ట్రాంగ్నెస్ చచ్చిపోద్ది. చెదలు పట్టేసిన తర్వాత చెక్క స్ట్రాంగ్ ఉంటుందా? ఒక్కసారి ఇలా అనగానే, ఒక్క తోపు తోయగానే అది ఏమైపోద్ది? విరిగిపోద్ది. కానీ ఒకప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉండేది చెక్క? చాలా స్ట్రాంగ్గా ఉండేది. తోస్తే విరిగిపోవడం ఏంటి? జరగదు. అది తన్నితే విరిగిపోద్దా? జరగదు. చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఎప్పుడైతే చెదలు పట్టేశాయో ఆటోమేటిక్గా ఆ చెక్కను తోస్తే విరిగిపోద్ది, తన్నితే విరిగిపోద్ది. ఎందుకు పనికి రాకుండా పొడిగా నేల రాలిపోద్ది. అసలు ఆ చెక్కకున్న స్ట్రాంగ్నెస్ ఏంటి, ఇప్పుడు పొడిగా రాలిపోయే పరిస్థితి ఏంటి? రెండింటిని ఒకసారి కంపేర్ చేసి చూడండి. ఎంత స్ట్రాంగ్గా ఉండేది ఈ చెక్క ముక్క, ఎందుకు ఇలా పొడిగా నేల రాలిపోతుంది అని అంటే, అది చెదకు చోటిచ్చేసింది, చెద దాన్ని ఆవహించేసింది. ఆ చెదలు పట్టేసినటువంటి జీవితం ఎప్పటికీ బాగుపడదు. ఈ ఆహాబుని యెజెబెల్ని చూసినప్పుడు మీరు ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. మంచి వంశంలో పుట్టారు, గొప్ప వంశంలో పుట్టారు, కానీ చాలా చెత్తగా బతికారు. ఇక్కడే ఒక సామెత వాడతారు, పేరు గొప్ప ఊరు దెబ్బ. అంతేనా? పేరు గొప్పట ఊరు దెబ్బట, ఇక్కడ వాడే సామెత అది. సో అలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు ఇతను. ఓబద్య చెడుతనంలో డిగ్రీలు పుచ్చుకున్న వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు. ఇంకా వాళ్ళ కింద పనిచేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఎరా నువ్వు యెహోవాను ఆరాధిస్తున్నావటగా, మా రూట్లోకి నువ్వు ఇంకా రాలేదటగా, మా ఆవిడ ఏదైతే మొదలుపెట్టించిందో బయలు ప్రవక్తలో బయలుదేవత ఆరాధన, ఈ బయలుదేవత ఆరాధన నీకు నచ్చట్లేదటగా, ఏదో మా దగ్గరే ఉంటున్నావు, అషేరాదేవిని ఇగ్నోర్ చేస్తున్నావటగా అని ఆహాబు యెజెబెలు అనకుండా ఉంటారా? అంటారు. అయినా ఇతన్ని ఎందుకు నమ్ముతున్నారు వాళ్ళు? నమ్మకస్తుడు కాబట్టి. అయినా ఇతనికి ఎందుకు గృహ నిర్వాహకుడు పోస్ట్ ఇచ్చారు? యథార్థవంతుడు కాబట్టి. అయినా ఇతనికి ఎందుకు అన్ని అధికారాలు ఇచ్చారు? నీతి గలవాడు కాబట్టి. సచ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి ఆయనలో, ఈ ఓబద్యాలో ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి గుడ్ క్వాలిటీస్ కలిగి ఎవరింట్లో పనిచేస్తున్నాడంటే ఆ దుర్మార్గులు, చెడిపోయిన వ్యక్తుల ఇంట్లో పనిచేస్తున్నాడు. ఇన్ని గుడ్ క్వాలిటీస్ కలిగి ఆ చెడ్డోళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాడు. మీరు ఆలోచన చేయండి ఒకసారి. అలాగే మిమ్మల్ని కూడా చాలామంది నొక్కాలని చూస్తుంటారు, తొక్కాలని చూస్తుంటారు, చెడ్డ మాటలు అంటుంటారు. మీరు పనికి వెళ్ళిన చోట, మీరు ఉద్యోగం చేసే చోట, మీరు ఎక్కడైనా వ్యాపారం చేసే చోట, నువ్వు దేవుని బిడ్డవట కదా అంటారు. అవునండి, నేను మాత్రం దేవుని బిడ్డనేనండి అనాలి, అంతే. ఏంటది? మీరు అన్నది వాస్తవమేనండి, నేను మీరన్నట్టుగా ఎవరి బిడ్డని? దేవుని బిడ్డనేనండి, అంతే, అయిపోయింది, అంతే. నెక్స్ట్ నువ్వేం చెప్పొద్దు. ఇంకా మీరన్నది అక్షర సత్యం, 100% సత్యం. మీరు అన్నట్టుగా, మీరు వెటకారంగా అన్నా, వ్యంగ్యంగా అన్నా, నవ్వుతూ అన్నా, నవ్వుల పాలు చేద్దామని అన్నా, మీరు ఏమన్నా సరే, నేను మాత్రం దేవుని బిడ్డనేనండి. వాట్ నెక్స్ట్? ఇంకా అంతే. కదర నేను చెప్పను, మీరు అడగొద్దు. ఉంటారు, చాలామంది ఉంటారు, మీ కుటుంబాల్లో ఉంటారు. ఈ మధ్య దేవుణ్ణి నమ్మాడటండి, ఈ మధ్య దేవుణ్ణి నమ్మిందట, వాక్యమట, భక్తట, ప్రార్థనట, పరలోకమట, పాపానికి దూరంగా ఉండటమట, ప్రత్యేకత కలిగిన జీవితమట, అదట ఇదట విక్రింతల పాలు చేస్తారు. లేదా ఆ భ్రష్టత్వానికి మిమ్మల్ని కూడా దాసులు చేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. లేదా మరలా చెడిపోయిన పాత జీవితపు రుచి మీకు వాసన చూపిస్తూ ఉంటారు. ఎందుకు? నీటి వాసన తగిలినంత మాత్రము చేత మొద్దు మరలా చిగుర్చునన్నట్టు ఆ పాత జీవితపు వాసన తగిలినంత మాత్రమున మరలా చిగురించే వాళ్ళు ఉన్నారా లేదా? టక్కన చిగురిస్తారు. టక్కన ఏం చేస్తారు? చిగురిస్తారు. మళ్ళీ చిగురు వచ్చేద్ది, మళ్ళీ మహావృక్షం అయిపోద్ది. అప్పుడు దేవుడు అంటాడు, ఇక దీన్ని మార్చటం మన వల్ల కాదంటాడు. ఎందుకంటాడో తెలుసా మాట? ఒకప్పుడు వాక్యం విని మారు మనసు పొందావు. ఏం విని పొందావు?
చెప్పండి, ఏం విని పొందావు? వాక్యం విని మారు మనసు పొందావు. చేయి చూపించండి వాక్యం విని మారు మనసు పొందిన వాళ్ళు. వాక్యం విని మారు మనసు పొందిన వాళ్ళు చేయి చూపించండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వెరీ నైస్. అందరూ కూడా ఎలా మారు మనసు పొందారు? వాక్యం విని మారు మనసు పొందారు. ఇప్పుడు మీరు చెడిపోయారనుకోండి మరలా, ఇప్పుడు మీరు పడిపోయారనుకోండి మరలా, ఇప్పుడు మీరు పాడైపోయారనుకోండి మరలా, ఏం వినాలి? ఇప్పుడు విన్న వాక్యమే మళ్ళీ వినాలి. ఇప్పుడు విన్నవాక్యం మళ్ళీ వినడానికి ఆల్రెడీ విని తెలుసుకొని పడిపోయావు. అర్థమైందా? విని తెలుసుకొని పడిపోయావు. ఇప్పుడు మళ్ళీ అదే వినాలి. ఇప్పుడు లేచేటువంటి ఛాన్సెస్ సగానికి పైగా తగ్గిపోతాయి చాలామంది జీవితాల్లో. అప్పుడు లేవడానికి ఛాన్సెస్ 100% ఉంటే ఇప్పుడు తిరిగి లేవడానికి ఛాన్సెస్ ఎంతవరకు వస్తాయి? ఒక 50% పడిపోతాయి. ఎందుకు పడిపోతాయి? మళ్ళీ అదే వాక్యం వినాలి నువ్వు. మళ్ళీ అదే మాట నీ మీద ప్రభావం చూపించాలి. మళ్ళీ అదే మందు నీ మీద పనిచేయాలి. ఇప్పుడు మళ్ళీ అదే మందు నీ మీద పనిచేయాలంటే ఆ పాత మందు మింగుతూనే పడ్డావు. ఇప్పుడు మళ్ళీ అదే మందు మింగుతూ తిరిగి నిలబడాలి. ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కోసారి వర్కౌట్ అవ్వకపోవచ్చు. అందుకే తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూసుకో. ఇది ఒక్కటే జీవితం, 2-3 జీవితాలు లేవు. ఇది ఒక్కటే జీవితం గనుక తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడిపోకుండునట్లు ఎలా చూసుకోవాలట? జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంత జాగ్రత్తగా ఉండాలి అలాంటి పరిస్థితుల్లో. మన మీద అధికారే భ్రష్టు పట్టిపోయినాడు, మన మీద అధికారే చెడిపోయినాడు. వాడు ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తాడు, వాడు ఏదో విధంగా చెడగట్టాలని చూస్తాడు. అయినా కూడా ఓబద్య ఎంత గట్స్ ఉన్నాడంటే 18వ అధ్యాయం మనం చదివితే 3వ వచనం, ఆహాబు తన గృహ నిర్వాహకుడు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు బహుభయభక్తులు గలవాడయా. బహు అన్న మాట అండర్లైన్ చేయండి ఒకసారి. సాధారణంగా భయభక్తులు గలవాడే అని రాస్తే సరిపోతుంది, కానీ అలా రాయట్లా. ఏమంటున్నాడు? బహుభయభక్తులు గలవాడై అన్నాడు. అంటే భయభక్తుల్లో కూడా ఏ స్థాయిలో ఉన్నాడట? సూపర్ స్టేజ్లో ఉన్నాడు. మంచి స్థితికి వెళ్ళిపోయాడు భయభక్తుల్లో. కొంతమంది భయభక్తులు మొదలెడతారు, 10 మార్కులు సంపాదించుకుంటారు. ఇంకొంతమంది భయభక్తులు మొదలెడతారు, 25 మార్కులు సంపాదించుకుంటారు. మరికొంతమంది మొదలెడతారు 35 మార్కులతో పాస్ అవుతారు. ఇంకొంతమంది మొదలెడతారు 50 మార్కులతో సగానికి నిలబడతారు. మరికొంతమంది కనీసం 75 మార్కులు. కానీ ఈయన 100కి 100, ఆ 100 చివరికి వెళ్ళి కూర్చున్నాడు. 99 కూడా కాదు. ఏమనొచ్చు? 100కి 100 మార్కులు సంపాదించుకున్నాడు భయభక్తుల్లో. బహుభయభక్తులట. ఏ భయభక్తులు? బహుభయభక్తులట. బహుభయభక్తులు. అంత ఇంకా దేవుడు అనేసరికి ఇంకా అలా మెల్ట్ అయిపోతాడనమాట. దేవుడు అనేసరికి అలాగ ఆగిపోతాడనమాట. దేవుడు అనేసరికి అలా సెట్ అయిపోతాడనమాట. అంతటి భయభక్తులు గలవాడు గనుకనే యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా, ఎంత క్రూరత్వం చూడండి. బయలు ప్రవక్తలకు కనెక్ట్ అయిపోయి బయలు ప్రవక్తల మాటలు వినేసి ఉంటే మనమైనా ఉండాలి, లేకపోతే వీళ్ళైనా ఉండాలి. ఇద్దరు ఇక్కడ ఉండడం కుదరదు. బయలుకి యెహోవా వ్యతిరేకి, యెహోవాకు బయలు వ్యతిరేకి, ఇద్దరికి పడదు. ఇద్దరు దేవుళ్ళు ఉన్నట్టే. ఇంకా నిజానికి ఇద్దరు ఉన్నారా? ఒక్కడే ఉన్నాడా? ఆ బయలు అనేది నిజమా అబద్ధమా? చెప్పండి, బయలు నిజంగా ఉందా అబద్ధమండి? అబద్ధమండి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నువ్వు తీరి రాయకూడదు పుస్తకం తీసి. బయలే గనక లేకపోతే వాళ్ళకి మేలులు ఎట్టా జరుగుతున్నాయి, బయలే గనక లేకపోతే వాళ్ళ అన్నాలు ఎట్టా తింటున్నారు, బయలే గనక లేకపోతే వాళ్ళ పంటలు ఎట్టా పండుతున్నాయి, బయలులో గనక శక్తి లేకపోతే వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు ఎట్టా అవుతున్నాయి. ఇలాంటి గాలి మాటలను చెప్పరాదు. అర్థమైందా? కొంచెం వాడాలి, బాగా వాడాలి. ఇలా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. అర్రే బయలు లేదంటే అట్ట కుదురుతుంది. ఉన్నాడు, బయలు కూడా ఉన్నాడు. బయలుకు కూడా శక్తులు ఉన్నాయి. బయలు కూడా మేలులు చేస్తాడు, బయలు కూడా వర్షం కురిపిస్తాడు. మరి 3 సంవత్సరాలు ఎక్కడ తెచ్చాడు? అది మాకు తెలీదు.
బయలు కూడా పంటలు పండిస్తాడు, మరి 3 సంవత్సరాలు ఎక్కడ తెచ్చాడు అది కూడా మాకు తెలియదు. బయలు కూడా అన్నం పెడతాడు, మరి 3 సంవత్సరాలు ఎందుకు పెట్టలేదు అది మాకు తెలియదు. అర్థమైందా పాయింట్? అసలు ఆ వేలోకే వెళ్ళకండి దయచేసి. అసలు ఆ వే లేనే లేదు, ఉన్నది ఒకటే వే. దట్ ఈజ్ ఓన్లీ గాడ్స్ వే, దట్ ఈస్ ద పవర్ఫుల్ వే. మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. భూమియు ఆకాశము సర్వ సంపూర్ణత ఎవరివి? దేవునివి, ఆయనవి. ఆకాశానికి భూమికి అధిపతి. ఆ ప్రకృతిని మొత్తం నడిపించగలిగే సామర్థ్యం నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, మంచివారి మీద, చెడ్డవారి మీద, సూర్యుని ఉదయింపజేసిన, వర్షం కురిపించిన, ప్రకృతిని పండింపజేసిన, 4 మెతుకులు నోట్లోకి వెళ్తున్నాయి అంటే ఒక్కడైన తండ్రి వలన మాత్రమే అది జరుగుతోంది తప్ప 100 మంది తండ్రులు 100 రకాలుగా వారు పనిచేయటం అనేది ఎప్పటికీ జరగదు. తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే, సృష్టి మొత్తానికి నాయకుడు ఒక్కడే. ఈ పాయింట్ ఎంత తొందరగా అర్థమైతే అంత తొందరగా బాగుపడతాం మనం. వాళ్ళకి అర్థం అవ్వలేదు కాబట్టే అజ్ఞానంతో యుద్ధం మొదలెట్టింది. యెహోవా ప్రవక్తలను ఎందుకు చంపాలి, నిర్మూలన చేయాలన్న నిర్ణయం ఎందుకు తీసుకుంది? బయలు కూడా నిజమే అని నమ్మింది. ఈ బయలు ప్రవక్తలు ఏమైనా ఊరికే ఉంటారా? ఏమండి, వాళ్ళకి యెహోవా ఉంటే మనకు మన బయలు ఉన్నాడండి అని చెప్తారు. ఎవరికి? యెజబేలుకి, ఆహాబుకి. మరి వాళ్ళు అలా చెప్పకపోతే వాళ్ళ పొట్ట నిండుతుందా? నిండదు. వాళ్ళ వ్యాపారం నడుస్తుందా? నడవదు. అలా చెప్తారు వాళ్ళు, అలా చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళకి బతుకులేదు. వాళ్ళకి ఆ దేవుడు ఉంటే, యెహోవా ఉంటే మనకు ఎవరున్నారని చెప్పాలి. ఇప్పుడు బయలు ఉన్నాడు, మన బయలు చూసుకుంటాడు, వాళ్ళతో యుద్ధం చేద్దామని చెప్పాలి. అలా చెప్పి యెహోవా ప్రవక్తలను ఏం చేయించింది? నిర్మూలము చేయటానికి, అంటే చంపటానికి ట్రై చేస్తున్న తరుణంలో దొరికినట్టు చంపేయండి, దొరికినట్టు నరికేయండి, నాశనం చేసేయండి అని చట్టాలు చేస్తున్నటువంటి దుర్దినాలలో ఈ ఓబద్య వాళ్ళ కిందే పనిచేస్తూ, వాళ్ళ దగ్గరే పనిచేస్తూ కొన్ని గుహల్ని సెటప్ చేశాడట. ఆ అడవుల్లో సెటప్ చేశాడో, కొండల్లో సెటప్ చేశాడో, ఆ షోమ్రోను పరిసర ప్రాంతాల్లో కొన్ని గుహలను ఏం చేశాడు? సెటప్ చేసి పెట్టాడు. గుహలు అంటే సాధారణంగా సింహాలు, పులులు, అడవి మృగాలు ఆవాసాలుగా పెట్టుకుంటేవే గుహలు. కొన్ని చోట్లయితే పురుగులు, చెత్త చెదారం ఉంటాయి, అంతే సౌకర్యవంతంగా ఉండవు గుహలు. అలాంటి గుహలు కొన్ని సెటప్ చేసి ఆ గుహలలో గుహకి 50 మందిని దాచారట. గుహలో 50 మందిని లేదా 100 100 మందిని, అంటే పెద్ద గుహ అయితే 100 మంది, ఓ మోస్తరు గుహ అయితే 50 మంది, అలాగా గుహలో ఎన్నుకొని ఆ గుహల్లో కొంతమంది 50 మంది ప్రవక్తల్ని, ఒక చోటేమో 100 మంది ప్రవక్తల్ని అలాగ అక్కడక్కడక్కడ సెటప్ చేసి, పాపం మరి వాళ్ళకు వంటలు ఎక్కడ చేయించేవాడో తెలీదు. ఆ ఆహాబుకి, యెజబేలుకి పని చేయాలి, గృహ నిర్వాహకత్వం కుటుంబంలో చేయాలి. రాజుగారి కుటుంబానికి గృహ నిర్వాహకత్వం అంటే చిన్న విషయం కాదు. ఆ గృహానికి సంబంధించి మొత్తం అన్నీ ఈయనే చూసుకోవాలి. వాళ్ళ వంట పెంట, వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ ఈయన అండర్లోనే జరగాలి. అక్కడ జీతం తీసుకోవాలి. మరి ఆ జీతంలో నీతిమంతుడు, యథార్థవంతుడు వాళ్ళదేం దోచుకోడు. ఆయన జీతంలోనే ఖర్చు చేస్తాడు, ఆయన ఆస్తిలోనే ఖర్చు చేస్తాడు. ఆయన సంపాదించిన దాంట్లో నుంచి 50 మంది సేవకులకి భోజనం, 100 మంది సేవకులకు భోజనం, కనీసం తక్కువ అంటే రోజుకు ఒకసారైనా పెట్టాలి. ఇప్పుడు రిస్క్ 3 పూటలో, పొద్దునేమో ఇడ్లీలు, మధ్యాహ్నం ఏమో పప్పు చింతకాయ, సాయంత్రం ఏమో చికెన్ ముక్కలు, చేప ముక్కలు. అవ్వదు. అదే వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని తలదాచుకుంటున్నారు. శోధన కాలంలో ఉన్నారు, వేదన కాలంలో ఉన్నారు. అలాంటి వేదనకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి కనీసం ఒక పూట భోజనం అయినా రోజుకి ఒకసారైనా అరేంజ్ చేయాలి. మరి రోజుకి ఒకసారి 50 మందికి, 100 మందికి, అలాగే ఎంతమందిని దాచాడో తెలీదు. వీళ్ళందరికీ మరి ఒక్కడు అరేంజ్ చేయాలంటే ఇది చిన్నదా పెద్దదా టాస్క్? రిస్కీ జోన్లో ఉండి చేశాడు ఇదంతా. తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తారు ఇతన్ని. విషయం కానీ లీక్ అయిందా, గృహ నిర్వాహకుడిని కూడా చూడరు. చూసే అంతటి మంచి మనసు ఉన్నోళ్ళేమి కాదు, ఆలోచించే అంతటి యథార్థ హృదయులేమి కాదు. క్రూరులు, సజ్జన ద్వేషులు, క్రూరులు, నీతి మాలిన జీవితం జీవిస్తున్న వాళ్ళు, దైవ వ్యతిరేకులు కూడా, దైవ భయం కొంచెం కూడా లేని వాళ్ళు. అసలు వాళ్ళు వ్యతిరేకించేదే దైవాన్ని.
వాళ్ళు శత్రువుగా భావించేదే దైవాన్ని, వాళ్ళు తిరుగుబాటు చేసేదే ఎవరి మీద? దైవం మీద. ఏదో వ్యక్తి మీద ఉన్న కోపం కాదు, అది వ్యక్తి మీద ఉన్న పగ కాదు, వ్యక్తికి వ్యతిరేకంగా చేస్తున్న తిరుగుబాటు కాదు, నేరుగా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి తిరుగుబాటు, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న పాపం, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాటం. ఆ పోరాటంలో భాగంగా 50 మందిని 100 మందిని దాస్తున్నాడు. చంపమని చెబుతున్నప్పుడు కాపాడుతున్నాడు, చంపటానికి ట్రై చేస్తున్నప్పుడు కాపాడుతున్నాడు. నిజంగా ఎంత రిస్క్ అంటే ఎవ్వరికి తెలియకుండా డీల్ పూర్తి చేయాలి. ఎందుకంటే ఈయనతో ఉన్నట్టే ఉంటారు, వెళ్ళి చెవిలో ఊదేస్తారు, ఈయనతో ఉన్నట్టే ఉంటారు, వెళ్ళి మోసేస్తారు. ఎందుకంటే రాజుగారు అక్కడ ఏదైనా సీక్రెట్ చెప్తే ఏమిస్తాడు? బహుమానాలు ఇస్తాడు. మీకు ఇంకో విషయం కూడా చెప్పనా, ఆ గృహ నిర్వాహకుడు పోస్ట్ ఈయన పోతే ఇంకొకడికి వస్తుందా రాదా? ఈయన ఆ పోస్ట్లో నుంచి తప్పించేస్తే ఇంకొకటి ఆ పోస్ట్ కొట్టేయచ్చు. ఇప్పుడు సాధారణంగా ఆయన కింద ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? కొంతమంది అయినా ఇతన్ని జాగ్రత్తగా ఈ పోస్ట్లో నుంచి తప్పించేస్తే ఆ పోస్ట్ మనం తీసుకోవచ్చు కదా, ఆ మేనేజర్ పోస్ట్ మనకు వస్తుంది కదా, ఇతను జాయిగా కత్తిరించేయాలి, తెలివిగా కత్తిరించేయాలి జాగ్రత్తగా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ బండ గుర్తుపెట్టుకోండి, మీరు ఎదుగుతుంటే అందరూ చప్పట్లు కొట్టరు, మీరు ఎదుగుతుంటే కాలు పట్టుకొని లాగేద్దాం అనుకునే వాళ్ళు మీ చుట్టూతా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంత ట్రై చేసినా మీ కాలు పట్టుకుని లాగేద్దాం, మిమ్మల్ని తొక్కేద్దాం, మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేద్దామని ఎంత ట్రై చేసినా వాళ్ళను మీ కాళ్ళ కిందే పెట్టుకుని అవసరం అనుకుంటే వాళ్ళ భుజాలే మెట్లుగా మలుచుకొని ఎక్కిపోవాలి తప్ప ఎవడు నిన్ను తొక్కేద్దామని చూసినా అతని పాదాల కింద తొక్కబడకూడదు. అలాంటి ఒక బలమైన ఇన్స్పిరేషనల్ మైండ్ సెట్ నీకు ఉండాలి. నిన్ను చూసి అనేకులు ప్రేరేపించబడాలి. చాలామంది నిన్ను ఎదగనివ్వకూడదనే చూస్తారు, చాలామంది నీ ప్రతిభను గుర్తించరు, చాలామంది నిన్ను కావాలని డిఫేమ్ చేసేద్దామని చూస్తారు, కావాలని నిన్ను అందరిలో చేట చేద్దామని చూస్తారు. ఎవడెన్నైనా చేయని, నువ్వులానే ఉండు, నువ్వు నీ గురివైపే పరిగెత్తు, నీ గురివైపే చూడు. నువ్వు అతను అందుకోలేనంత లేదా వారు అందుకోలేనంత ఎత్తుకు ఎక్కి కిందకు చూస్తే వాళ్ళు అక్కడ నీకు ఎక్కడో దూరంగా కింద కనబడాలి, నువ్వు ఎక్కడో పైన వాళ్ళకి కనబడాలి. అలాంటి స్థాయిలో ఉండాలి. మరి అలాంటి స్థాయిలో ఉండాలంటే దైవ ఆశీర్వాదం మన పట్ల ఉండాలి, దైవ కృప మన పట్ల ఉండాలి. ఓబద్య అలాంటి వారిలో ప్రథముడే అనుకోవాలి. వాక్యాన్ని పరిశీలిస్తుంటే అర్థమవుతుంది, ఒక పెద్ద సంస్థది, పెద్ద రాజసంస్థానం. ఈ రాజసంస్థానంలో గృహ నిర్వాహకుడు, అతన్ని లాగేద్దామని చాలామంది చూస్తారు, కానీ ఎవ్వరికి తెలియకుండా ఎంత బాగా మెయింటైన్ చేశాడో చూడండి. ఎవ్వరికి తెలియకుండా, తెలిస్తే ఖచ్చితంగా గోళ్ళకి ఏముంటాయి? చెవులు ఉంటాయి. వారితో ఎక్కడికి వెళ్ళిపోద్ది? రాజుగారి ఇంటికి వెళ్ళిపోద్ది, రాణిగారి దగ్గరికి వెళ్ళిపోద్ది. రాజు కంటే దద్దరి కొట్టుది రాణి. అక్కడక్కడ రాణి కంటే దద్దరి కొట్టేవాళ్ళు ఉంటారు రాజులు. కానీ ఈ చరిత్రలో రాజే ఒకంత బెటర్ అనిపిస్తాడు. అంత చండాలపు మనస్తత్వం కలిగింది రాణి. చరిత్రలో అలా నిలిచిపోయింది. యెజబెల్ అంటే కొత్త నిబంధనలో కూడా మరిచిపోలేనంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అన్నమాట. దుర్మార్గపు స్ఫూర్తి ప్రదాత, అంతటి దుర్మార్గురాలు. ఈ యెజబెలు ఆ క్యారెక్టరు ఆ భర్త కంటే వర్స్ట్ క్యారెక్టర్. అస్సలు బతకనివ్వదు. అసలు ఈ చంపమని చెప్పింది ఎవరన్నా ఉంది అక్కడ చూడండి, యెజబెల్ అనే ఉంది అక్కడ. పెత్తనం అంతా ఎవరిదనమాట? ఈవిడిదే. ఇక్కడ చిచ్చు నొక్కితేనే అక్కడ బల్బు వెలుగుతుంది. మొత్తం పెత్తనం ఈవిడిదే. అందుకని మొత్తం చంపేద్దామని చూసింది, వాళ్ళందరినీ చంపమని చెప్పి పురమాయించింది కూడా ఈవిడే. కానీ అలాంటి సిచ్యువేషన్లో భయభక్తులు కలిగిన వాడు ఓబద్య మరి ఎన్ని కష్టాలు పడి వాళ్ళని పోషించాడో, ఎంత శ్రమపడి పోషించాడో, మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చాడో. రొట్టెలు, ఆ రోజులో వాళ్ళు తినేవి రొట్టెలు. ఆ రొట్టెలు మరి ఆ పిండి పిసికి రొట్టెలు చేసేవాళ్ళు ఎవరో, ఇతనికి ఎవరో ఒకరు సపోర్ట్ ఖచ్చితంగా ఏమవ్వాలి, కావాలి. ఒక్కడెక్కడ చేయగలడండి 100 మందికి రొట్టెలు? ఈయన అసలు చేయలేడు. ఈయన మంచి హోదాలో ఉన్నాడు, వెళ్ళి రొట్టెలు చేస్తానంటే కుదరదు కదా. సో చేయించాలి. మరి ఎవరితో చేయించాడో, ఏ రకంగా కష్టపడ్డాడో, ఏ రకంగా శ్రమ పడ్డాడో తెలియదు, కానీ చంపాలనుకుంటున్న వాళ్ళను కాపాడాడు, చావకుండా కాపాడాడు.
కాపాడడం మాత్రమే కాదు, వాళ్ళను గుహల్లో దాచాడు. దాచడం మాత్రమే కాదు, వాళ్ళకు కావలసిన అన్నపానములన్నీ సమకూర్చి వాళ్ళను పోషించాడు, వాళ్ళను సంరక్షించాడు. అందుకే ఓబద్యా మీద ఎప్పటికీ దైవ దీవెన అలా నిలిచిపోయింది. యెహోవాను ప్రేమించి దేవునిని ప్రేమించి మీరు చేసిన కార్యము మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కొత్త నిబంధన చెప్తోంది, దేవుని ప్రేమించి నువ్వు చేసిన కార్యము అది చిన్నదా పెద్దదా ఎలాంటిదా ఆయనకు అనవసరం. నువ్వు ఎందుకు చేసావు ఈ పని అంటే దేవునిని ప్రేమించి చేసావు ఈ పని. ఓబద్యా ఎందుకు చేశాడు ఈ పని? నాకెందుకు, నా జీతం నాకు వస్తుంది కదా, నాకెందుకు, నా ఉద్యోగం నాకు ఉంది కదా, ఇప్పుడు కానీ వీళ్ళకి నేను హెల్ప్ చేశానా నా ఉద్యోగం పోద్ది, నా కుటుంబం రోడ్డున పడిపోద్ది, అమ్మో నేను నాశనం అయిపోతాను, నా పిల్లలు నాశనం అయిపోతారనే స్వార్థం ఒకవేళ అతనిలో ఉండుంటే ఖచ్చితంగా 50 మందిని గుహల్లో దాచిపెట్టడు, ఆ 100 మందిని గుహల్లో దాచిపెట్టడు, వాళ్ళకి భోజనాలు పెట్టడు. కానీ నా పైన ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ ఉన్నా, నా పైన నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నా, వాళ్లకు పైన నా ప్రభు ఉన్నాడు, వాళ్లకు పైన నా దేవుడున్నాడు, వాళ్లకు పైన బలవంతుడైన నా తండ్రి ఉన్నాడు, ఆయన నన్ను విడువడు ఎడబాయడు. అది భయభక్తుల యొక్క పరాకాష్ట. బహుభయభక్తులు అన్న పదం అక్కడ అందుకే వాడబడింది, బహుభయభక్తులు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, బహుభయభక్తులు అనే క్యారెక్టర్ మన సొంతం చేసుకోలేమా? మీరు చెప్పండి. ఏమంటే అది ఏమన్నా మనకు అసాధ్యమా? చెప్పండి, మీరు చెప్పండి. మనకు అసాధ్యం అంటారా? నిర్ణయాలు ఏవైనా మనమేగా. నిర్ణయాలు మీవా లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ట్యూన్ చేయాలా? మీ చెయ్యి లేవాలంటే మీరే లేపాలా, ఇంకొకటి వచ్చి లేపాలా? మీ కాలు కదలాలంటే మీరే కదపాలా, ఇంకొకరు వచ్చి కదపాలా? మీ పళ్ళు మీరే తోముకోవాలా, ఎవరైనా వచ్చి తోమాలా? మీ భోజనం మీరే తినాలా, ఇంకొకరు ఎవరైనా తినిపిస్తే తినాలా? అలాగే మీ బ్రతుకు మీరే బ్రతకాలిగా, ఇంకొకరు ఎవరు బ్రతకరుగా. మరి అలాంటి పరిస్థితిలో బహుభయభక్తులు మనకు అసాధ్యమా? చెప్పండి, అసాధ్యమా? కాదు. మనం ఉండలేమా అలాంటి భయభక్తులు కలిగి? ఏంటి ఇంతకీ భయభక్తులు అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు కూడా ఒక 50 మందిని తీసుకెళ్ళి గుహలో దాచి భోజనం పెట్టాలనా? ఆ సిచ్యువేషన్ వస్తే నేను నా పవర్ చూడండి, ఆ సిచ్యువేషన్ రానివ్వండి చూద్దాం అంటావా ఏంటి? ఇప్పుడు సిచ్యువేషన్స్ అందరికీ ఒకలాగా ఉండవు. ఎవరి గుండు వాడిదే, ఎవడి జుట్టు వాడిదే. అర్థమైందా? ఎవడి పొట్ట వాడిదే, ఎవడి తిండి వాడిదే, ఎవడి బ్రతుకు వాడిదే, ఎవడి పరిస్థితి వాడిదే. అందరికీ ఒకలాంటి పరీక్షలు రావు, అందరికీ ఒకలాంటి ఛాలెంజెస్ రావు, అందరికీ ఒకలాంటి సమస్య రాదు. దేవుణ్ణి హెచ్చించాల్సిన పరిస్థితి వస్తే ఒక్కో భక్తుడు ఒక్కో కోణంలో హెచ్చించాడు, ఒక్కో భక్తుడు ఒక్కో కోణంలో ప్రయాసపడ్డాడు, ఒక్కో భక్తుడు ఒక్కో విధంగా తన సత్తా చాటుకున్నాడు, ఒక్కో భక్తురాలు ఒక్కో విధంగా తన గొప్పతనాన్ని నిరూపించుకుంది. అది నీ పరిస్థితిని బట్టి, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి, నీ చుట్టూ ఉన్న సమస్యలను బట్టి, నీ చుట్టూ ఉన్న ఏవైతే సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయో వాటిని బట్టి నువ్వు నీ గొప్పతనాన్ని నిరూపించుకోవాల్సిన అవసరత కొన్ని సందర్భాల్లో ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు ప్రాధాన్యత ఎవరికి ఇస్తావు అన్నది నీ ముందున్న ఛాలెంజ్గా మిగిలిపోద్ది. నువ్వు ప్రాధాన్యత ఎవరికి ఇస్తావు? దేవునికి ఇస్తావా, లేకపోతే నీ పైనున్న అధికారులకో, నిన్ను ప్రలోభ పెట్టే వాళ్ళకో, నీకు జీతం ఇచ్చే వాళ్ళకో, నీకు డబ్బులు ఇచ్చే వాళ్ళకో, నీకు వ్యాపారం ఇచ్చే వాళ్ళకో, నీకు ఉద్యోగం ఇచ్చే వాళ్ళకో, లేదా నీ పైన నాయకులుగా ఉన్న వాళ్ళకో ఇస్తావా? ఎవరికి ఇస్తావు నువ్వు నీ మొదటి ప్రాధాన్యత? అక్కడ నీ భయభక్తులకు పరీక్ష మొదలవుతుంది. అప్పుడు నువ్వు బహుభయభక్తులను అనుసరిస్తావా, అనుసరించవా? ఈజ్ ఇట్ పాజిబుల్ ఆర్ నాట్? ప్లీజ్ టెల్ మీ ఈజ్ ఇట్ పాజిబుల్ ఆర్ నాట్? చెప్పండి. పాజిబుల్లా కాదా? చెప్పాలా? అందరూ చెప్పాలి. పాజిబుల్లా కాదా? అనుకుంటే అవుతుందా అవదా? అనుకో మనస్ఫూర్తిగా అవుతుందా అవదా? అవుతుంది. నీకు కూడా అలాంటి పరిస్థితులు ఉండొచ్చు, నీ ఉద్యోగం పోద్దేమో, అయినా కూడా ఓబద్యా తీసుకున్న నిర్ణయం, చంపనిస్తావా కాపాడతావా? చెప్పండి. చంపనిస్తావా? 50 మందిని 100 మందిని కాపాడతావా? కాపాడతాం తప్ప చంపనివ్వం. నా ఉద్యోగం పోయినా పర్లేదు, నా పూర్వపు స్థితి నాకు లేకపోయినా పర్లేదు, నేను వాళ్ళను చావనివ్వను, ఖచ్చితంగా నేను వాళ్ళను కాపాడుకుంటాను అనే ఛాలెంజ్ నువ్వు స్వీకరిస్తే ఆ సిచ్యువేషన్లో
ఇప్పుడు అదే సిచ్యువేషన్ నీ జీవితంలో రావాలని ఏమి రూలు లేదు. అలాంటిది ఏదైనా రావచ్చు, ఇంకో రూపంలో రావచ్చు, మరో రకంగా రావచ్చు, కొంచెం చిన్నగా రావచ్చు, కొంచెం పెద్దగా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. అక్కడ నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి, అక్కడ నువ్వు దేవుణ్ణి విశ్వసించావన్న రుజువు చూపించాలి, అక్కడ నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావన్న చిత్తాన్ని కనపరచాలి, న్యాయ విధిని ఎరగాలి, నమ్మకంగా నిలబడాలి, నమ్మకంగా పనిచేయాలి, నమ్మకంగా నీ విశ్వాసతను కాపాడుకోవాలి. అలాంటి ఓబద్ది అలాంటి క్యారెక్టర్లో నువ్వు కనబడాలి. కనబడతావా? అలాంటి ఛాన్స్ వస్తే కనబడవా? అంటే నీకు సాధ్యమా కాదా? ఎంతమందికి సాధ్యమే అనిపిస్తుంది? చేయి చూపించండి. బహుభయభక్తులు అసాధ్యమైతే కాదు అన్నవాళ్ళు చేయి చూపించాలి త్వరగా. బహుభయభక్తులు అసాధ్యమైతే కాదు అన్నవాళ్ళు చేయి చూపించాలి. రైట్, వెరీ గుడ్. మీ అంతరాత్మ మీకే చెప్తోంది అదేం అసాధ్యమైతే కాదు. నీ కమిట్మెంట్ మీద అది బేస్ అయి ఉంటుంది. నువ్వు ఏది వదులుకుంటావు, ఏది కావాలనుకుంటావు అనే కమిట్మెంట్ మీద అది బేస్ అయి ఉంటుంది. అదేం అసాధ్యమైతే కాదు, అదేం అసాధ్యం కాదు. నా బహుభయభక్తులను కలిగి ఉండి ప్రదర్శించగలిగే సమయం నా జీవితంలో ఆటోమేటిక్గా అది ఉంటే వచ్చేస్తుంది. పరిస్థితి వచ్చాక బహుభయభక్తులు సృష్టించుకుంటానంటే కుదరదు. ఆల్రెడీ భయభక్తులు నీలో ఉంటేనే ఆ పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు నిరూపించబడతావు దేవుని ఎదుట. నువ్వు నిరూపించబడాలి దేవుని ఎదుట, ఆ భయభక్తులతో నిరూపించబడాలి దేవుని ఎదుట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇంత గొప్ప సత్యవాక్యమును వింటున్నటువంటి నీవు ఎలాంటి పరిస్థితి వచ్చినా భక్తులను మాదిరిగా పెట్టుకో. నువ్వు కూడా భయభక్తులే కలిగి ఉండు. పరిస్థితిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఈ పరిస్థితిలో చావనిద్దామా, చావుకి ఎదురెళ్ళి వాళ్ళని బతికిద్దామా? ఒకటే నిర్ణయం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి తీసుకునే నిర్ణయమే నీకు ఆశీర్వాదం, నీకు దీవెన. ఎందుకంటే నువ్వు చూపిన ప్రేమ ఎవరిని బట్టి చూపావు? దేవుని బట్టి, మానవుల్ని బట్టి చూపిన ప్రేమ కాదు అది. అందుకే నువ్వు చేసే ఏ పనైనా సరే నమ్మకంగా చేయి, ఏ పనైనా సరే యథార్థంగా చేయి. అది సేవ అంటావా, సువార్త ప్రకటన అంటావా, మీటింగ్స్ ఏర్పాటు అంటావా, మరొకటి అంటావా, ఇంకొకటి అంటావా, దేవుని పరిచర్య అంటావా, దేవుని సేవలో అరగబడటం, నలగొట్టబడటం అంటావా, ఏదైనా కానీ నువ్వు నమ్మకంగా చేయి, దేవుణ్ణి ప్రేమించి చేయి. నీ భక్తి జీవితంలో భయభక్తులు, బహుభయభక్తులు అనే మాట నిరూపించుకోవడానికి చేయి. ఆయన చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. కాబట్టి దాని ప్రకారంగా జీవించు, వర్ధిల్లు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బలపరిచి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, ఎంతవరకు విలువైన మీ మాటల చేత మీ పిల్లల హృదయాలు బలపరిచినందుకు స్తోత్రం తండ్రి. వీళ్ళని దీవించండి, మీ కృపలో వర్ధిలింపచేయండి, మీ సహాయము సమాధానము అనుగ్రహించండి ప్రభా. మీ యందు పరిపక్వత కలిగిన జీవితాలు దయచేయండి, శక్తి కలిగిన జీవితాలు దయచేయండి. బహుభయభక్తులు మీ పిల్లల హృదయాలలో పుట్టించబడి ఆ శక్తి చేత, ఆ బలము చేత మీ ఎదుట తమ్మును తాము నిరూపించుకోగలిగే సామర్థ్యాన్ని పిల్లలందరికీ దయచేయండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని బలపరచండి, ప్రతి జీవితాన్ని బలపరచండి. లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియులను, అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకోండి. మీ కృపాబాహుళ్యం చొప్పున కరుణించండి, కనికరించండి. మీ సన్నిధాన వర్తనులుగా నిలువ పెట్టమని, మీ సేవలో ఇంకా బలముగా పిల్లలందరినీ వాడుకోమని, ఎవరైతే సహకారుల గ్రూపులో ఉండి ప్రతి నెల జరుగుతున్న సువార్త కార్యక్రమాలకి సహకరిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా బహుగా ఆశీర్వదించండి. వారి బిడ్డల్ని లేవనెత్తండి. వారి జీవితంలో జరగవలసిన ప్రతి మేలు మీ కృప ద్వారా జరిగించండి. మీ సన్నిధి ఎల్లప్పుడూ వారి ప్రయాణాల్లో, వారి జీవితంలో, వారి కుటుంబంలో వారికి తోడుగా ఉంచమని ప్రభువా, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ 13వ తేదీ విశాఖపట్నంలో జరగబోతున్నటువంటి సభను కూడా ఘనంగా మీ నామానికి మహిమకరంగా జరిగించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.